బాల ఊరిలో ఉండే తన అంకుల్ ఇంటికి వెళ్ళాడు. అందమైన పరిసరాలలో విశాలమైన స్థలంలో అంకుల్ ఇల్లు ఉండడం చాలా మంచిగా అనిపించింది. మరుసటి రోజు అంకుల్ ఇంటికి 2 పెద్ద మనుషులు వచ్చారు. వాళ్లకు తోటలో ఉన్న మొక్కలు, పెద్ద చెట్లు తిప్పి తిప్పి చూపించాడు. ఆ విధంగా తోటంతా తిరిగి తిరిగి 2 గంటల పాటు చూసి ఆ 2 వెళ్ళిపోయారు. తరువాత బాల తన అంకుల్ని ఇలా అడిగాడు, అంకుల్, 2 గంటల పాటు తోటలో ఏం చూసి పరిశీలిస్తున్నారు? ఓ అదా, ఈ పెద్ద చెట్లు మరింతగా ఎదిగి మంచి ఫలసాయాన్ని అందించడానికి మనం పాటించవలసిన కొన్ని మెళకువలను గూర్చి చర్చించారు. మళ్ళీ అడిగాడు బాల, ఈ చెట్లన్నీ బాగా ఎదిగి మంచి పండ్లు కూడా కాస్తున్నాయి కదా, మంచి నీడ కూడా ఉంది. అప్పుడు అంకుల్ ఇలా జవాబిచ్చాడు, పైకి ఎంతో మంచిగా, ఫలవంతంగా, అందంగా, సమృద్ధిగా కనిపిస్తున్నప్పటికీ లోలోపల కొన్ని భాగాలు ఎండిపోయి ఉంటాయి. కనుక ఆకులు, తీగలు ఎక్కడెక్కడైతే గుబురుగా ఉంటాయో అవన్నీ కొంత కత్తిరిస్తే ఇంకా మంచి ఫలితాలుంటాయని వారు చెప్పారు. కొన్నిసార్లు మనందరి జీవితాల్లో కూడా ఇలాగే ఉంటుంది. పైకి వర్ధిల్లుతూ ఎంతో సమృద్ధిగా ఉన్నట్టు కనిపిస్తూ లోపల సంతోషం లేనివారమై ఉంటాం. వారికి ఎందులోనూ సంతోషం ఉండదు. ఏదీ కొదవలేనట్టుగా కనిపిస్తూ ఉన్నా చూస్తే ఏమీ ఉండదు. అన్నిటికీ దూరంగా జీవితం ఎంతో లోపభూయిష్టంగా ఉంటుంది. కారణమేంటి? కత్తిరించబడని ఎన్నో చెడు విషయాలు వారి జీవితాల్లో ఉంటాయి. అసూయ, కుళ్ళుతనం, స్వార్థం, కొండెములు, దురాశ మొదలైనవెన్నో వారి జీవితాల్లో ఉంటాయి. ఇవన్నీ కత్తిరించబడాలి. తిరిగి సరైన దారికి నీ జీవితం రాగోరితే నీ జీవితం నుండి, నీలో నుండి కత్తిరించబడవలసినవి ఏవో తెలుసుకోవాలి. మరి మనం కూడా మన జీవితంలోని వ్యర్థమైన వాటిని తెంచి సరైన ఎదుగుదలను, సమృద్ధిని పొందుదామా?